హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుకగా డీఏడీఆర్ పెంపు వివరాలైతే ఈ విధంగా ఉండబోతున్నాయి. మరి ఏంటనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు డీఏ, డీఆర్ పెంపు త్వరలో శుభవార్త. ఉద్యోగ మరియు పెన్షన్లకు డీఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ పెంపును ఆసక్తికరంగా అయితే వారు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 8వ వేతన సంఘంపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగ పెన్షనర్లు మరొక శుభవార్త అయితే రానుంది. జనవరి 2025 నుంచి డీఏ, డీఆర్ రేట్లు అమల్లోకి రానున్నాయి. జనవరి 2025 డీఏ, డీఆర్ పెంపు ఎంత ఉండొచ్చు అంటే ప్రస్తుత డీఏ, డీఆర్ రేటు 53% ఉంది. ప్రారంభ అంచనాలు 3-4% వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. సో, జనవరి 2025 డీఏ, డీఆర్‌ను మనకు మార్చిలో మోస్ట్‌లీ ప్రకటించవచ్చనమాట. సో, మరి ఈ 3 లేదా 4% వరకు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి, ప్రస్తుతం ఉన్న 53%కి 3 లేదా 4 కలిపినట్లయితే 53-57% వరకు డీఏ, డీఆర్ పెరిగే అవకాశం ఉంది. దీంతో 48,00,000 మంది కేంద్ర ఉద్యోగులు మరియు 69,00,000 మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. డీఏ, డీఆర్ పెంపు లెక్కింపు ఎలా ఉంటుంది అంటే, డీఏ, డీఆర్ పెంపు కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసినటువంటి ఏపీసీఐ, ఏఐసీపీఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా అయితే లెక్కించబడుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు అయితే డీఏడీఆర్‌లు పెంచబడతాయి. అది మార్చి, జనవరి నెలలో అయితే పెంచే డీఏడీఆర్‌ను మార్చిలో ప్రకటిస్తారు. అలాగే జూలై నెలలో ఇవ్వబోయే డీఏడీఆర్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అయితే ప్రకటిస్తారు. 2024 డిసెంబర్ గణాంకాలు ఇంకా వెలువడలేదు. కానీ ఇప్పటివరకు లెక్కలైతే ఇలా ఉన్నాయి. జూలై టు నవంబర్ 2024 వరకు ఏఐసీపీఐ స్కోర్ 144.5 పాయింట్లు. డీఏ స్కోర్ వచ్చేసి 55.05% అయితే చేరుకుంది. డిసెంబర్ గణాంకాలు విడుదలైన తర్వాత ఖచ్చితమైన పెంపు నిర్ణయించబడుతుంది. హోలీ నాటికి మార్చి 2025 డీఏ, డీఆర్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డీఏ పెరిగితే ఉద్యోగులకు, పెన్షన్‌లకు ఎంత ప్రయోజనకరం ఉంటుందో ఇప్పుడు చూద్దాము. ఉద్యోగులకు డీఏ పెరుగుదల లెక్కలు ఈ విధంగా ఉంటాయి. కనీస వేతనం అనేది రూ. 18,000. ఇక 3% పెరిగితే రూ. 540 ఎగస్ట్రా వస్తుంది. లేదంటే 4% పెరిగితే రూ. 720 పెరుగుదల అయితే ఉండబోతుంది. గరిష్ట వేతనం అంటే మినిమమ్ వేతనం వచ్చేసి మనకు గరిష్టంగా 2,50,000 వరకు ఉంటుంది. సో, వీరికి 3% పెంచితే జనవరి నెల డీఏ, డీఆర్ అనేది 3% పెంచినట్లయితే ఏ డెబ్ 7,500 అయితే పెరుగుతుంది. లేదా 4% పెంచినట్లయితే 10,000 వరకు పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు డీఆర్ పెరుగుదల లెక్కలు. కనీస పెన్షన్ అనేది 9,000 కాబట్టి సో, రూ. 270-360 వరకు అదనంగా లభించే అవకాశం ఉంది. డీఏడీఆర్ పెంపు వల్ల గరిష్ట పెన్షన్ అనేది 1,25,000 వరకు అనుకున్నట్లయితే 3,750-5,000 వరకు పెరుగుదల ఉండబోతోంది. అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు ఈ పెంపుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 జనవరి మరియు జనవరి డీఏ-డీఆర్ పెంపు ఎప్పుడు ఖరారవుతుందంటే, డిసెంబర్ 2024 గణాంకాల విడుదల తర్వాత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుంది. హోలీ పండుగ మార్చి 2025 నాటికి ఈ ప్రకటన అయితే రావచ్చు. మనకు మార్చిలో హోలీ పండుగ ఉంది కాబట్టి 14థ్ మేబీ అలా అయితే ఉండవచ్చు. ఇక పెరిగిన డీఏ-డీఆర్ జనవరి 2025 నుంచి అమల్లోకి అయితే వస్తుంది. ఇది ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతంతో వెంటనే చెల్లించబడే అవకాశం అయితే ఉంది. సో, మొత్తానికి డీఏ-డీఆర్‌లు 3 లేదా 4% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు కనీసం రూ. 540-10,000 వరకు పెరుగుదల, పెన్షనర్లకు కనీసం రూ. 270-5,000 వరకు జీతాల్లో పెరుగుదల అయితే ఉండబోతోంది. మార్చి 2025లో అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం. ఇది కేంద్ర ఉద్యోగ పెన్షనర్లకు మరొక శుభవార్తే.